తెలంగాణ రాజకీయాలలో జనసేన పార్టీ కొత్త అడుగు వేసింది. ఇప్పటివరకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా తన రాజకీయ కార్యకలాపాలను మరింత వేగంగా విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని మణికొండ సమీపంలోని మాల్కం చెరువు దగ్గర జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. 3 అంతస్తుల పరిధిలో ఏపీలో మంగళగిరి కార్యాలయానికి దీటుగా అన్నట్లుగా రాజ్యసంఘ కనిపిస్తోంది. అంత పెద్ద భవనంలో పార్టీ ఆఫీస్ అంటే ఇకపై తెలంగాణలో జనసేన కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ఉండడం ఖాయమని తెలుస్తోంది. ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర కార్యాలయం అంటే అది ఆ పార్టీ ఆశయాలకు ప్రతీక, భవిష్యత్ వ్యూహాలకు కేంద్ర బిందువు, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే స్థావరం. ఇప్పుడు హైదరాబాద్ లో జనసేన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కూడా అలాంటి ప్రాధాన్యతనే సంతరించుకుంది. 2014లో జనసేన పార్టీ ఆవిర్భించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చుట్టూనే తిరిగింది. అయితే తెలంగాణపై తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, జనసేన తెలంగాణ నేలపైనే పుట్టిందని పవన్ కళ్యాణ్ పలుమార్లు గుర్తు చేశారు. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఇదే విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కావడం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా జనసేన తెలంగాణలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ స్థాయి నుండి జీహెచ్ఎంసీ వార్డుల వరకు బలమైన క్యాడర్ను నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవలే జనసేన 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, తెలంగాణలో పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయడం వంటి చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీరమహిళలకు ఒక పండుగ రోజు. మేము గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం ఎప్పుడు మా ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలని. ఈరోజు రానే వచ్చింది. మా అధ్యక్షుడు మరి కాసేపట్లో రాబోతున్నాడు. ఇక్కడ నుంచి జనసేన పార్టీ మేము తెలంగాణలో ప్రతి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తాం, ముందుంటాం. మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము మా శక్తి మేరకు ఎక్కడ చూసినా దాదాపు ఒక 3 సర్పంచులుగా జనసేన ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఎక్కడ పోయినా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో మేము నన్ను వరంగల్ ఇన్ఛార్జ్ చేసిన గేటర్ ఎలక్షన్కి ఇన్ఛార్జ్ చేస్తే నేను అక్కడ పోయినప్పుడు అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జనసేన పార్టీ ఇది కదా నిజమైన పార్టీ, ప్రజల కోసం ప్రజల తరపున ప్రశ్నించే గొంతు అంటే జనసేన పార్టీ అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో జెండా ఎగురుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ నగరం తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంది. రాష్ట్ర రాజధానిగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు నివసించే మహానగరంగా హైదరాబాద్ ఎగిరింది. అలాంటి నగరంలో పార్టీకి ప్రత్యేక రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాజకీయాలలో తమ ఉనికికి మరింత బలంగా చాటాలనే లక్ష్యంతో జనసేన ముందుకు వెళ్తోంది. మణికొండ సమీపంలోని మాల్కం చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా మారనుంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, ప్రజా సమస్యలపై చర్చలు, యువతతో సమావేశాలు, వివిధ వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు ఈ కార్యాలయం నుండే నిర్వహించే అవకాశం ఉంది. జనసేన ఆవిర్భవించినప్పటి నుండి తెలంగాణలో కూడా కొంతమేర మద్దతు సంపాదించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి జిల్లాలలో పవన్ కళ్యాణ్ కు అభిమాన వర్గం ఉంది. అయితే ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో పార్టీ ఇప్పటివరకు పెద్దగా విజయం సాధించలేదు. దీంతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. ధర్మాన్ని అడ్డుపెట్టుకుని నీచమైన అటువంటి భావజాలం ప్రకటించే అంత హీన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ గా తెలంగాణలో పోటీ చేస్తుంది. జనసేన తెలంగాణ నాయకులు నిలబడతారు, ఏ ఎజెండాతో ముందుకు
ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పలుమార్లు తెలంగాణ రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి, రైతుల సమస్యలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. అయితే ఇప్పటి వరకు పార్టీకి రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి కార్యాలయం లేకపోవడంతో ఒక లోటు కనిపించింది. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసే దిశగా ఈ కొత్త కార్యాలయం కీలక పాత్రను పోషించనుంది.